సెయింట్ గా మన ప్రభాస్ గారు అయితే చింపేశారండి. ఆయన థియేటర్ లోకి వచ్చినాక నా చెవుల్లో బ్లడ్ వచ్చింది అరుపులు వెళ్ళాక. చాలా బాగా చేశారు రుద్ర మహర్షిగా. అలాగే మంచు విష్ణు గారు కూడా ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక అల్లు అర్జున్ లాగానే పాత్రలో పరకాయ ప్రదర్శన చేశారు కన్న పాత్ర. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ్ ముని మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు. అక్షయ్ కుమార్ గారు శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా, ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారండి. అలాగే శంకర్ మహాదేవన్ సాంగ్ అంతా చాలా బాగా నచ్చింది. శివుడి పాట బడ్జెట్ 200 కోట్లు అయితే 500 కోట్లు అయితే చాలా స్పీడ్ గా వెళ్ళింది. చెప్పడం చాలా బాగా చేశారు. ఇంకా మంచు విష్ణు సినిమా ఒక 2 నిమిషాలు ఉంటారు చింపేశారు. ఇందులో ఒకే చాలా మంది హీరోలు ఉన్నారు. ప్రభాస్ గారు రావడం మ్యూజిక్ చాలా బాగుంది. స్టీఫెన్ గారు కొత్త మలయాళం ఇంతకుముందు మోహన్లాల్ సినిమా చేశారు. తను కూడా చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్. ఫస్ట్ హాఫ్ క్రేజీ, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉండే కానీ ఫస్ట్ హాఫ్ క్రేజీ. ప్రభాస్ వచ్చారు. అవును ప్రభాస్ అవును ఆయన కోసం ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారు? 1000 నీటికి ఇంకోటి మంచులు ఇస్తానా వాళ్ళు కల్మాసం కానీ వాళ్ళు ఏంటంటే ఏదైనా ముక్కు చూడిగా మాట్లాడే తత్వం. అలాంటి వాళ్ళని కొంతమంది ఏం చేస్తున్నారంటే తొక్కి పడేయాలని అవి చేస్తున్నారు కదా. ఈ సినిమా కన్నప్ప చూడేది చూసి ఒక్కసారి తొక్కాలనుకున్నారా? చూడేది సనాతన ధర్మం అంటే ఏంటో కన్నప్ప చూడరాపై తెలుస్తుంది. కన్న కూడా చెప్పడం కాదు, మూవీ చూడండి. ప్రభాస్ అన్నాన్ని చూసి చెప్తున్నా, ఈ మూవీకి వచ్చే ప్రతి రూపాయి మా ప్రభాస్ అన్ననే చెప్తున్నా. బరాబర్ ప్రభాస్ అన్న ఉన్నందుకే సినిమా హిట్. అండ్ 1000 కోట్లు కొడతావా లేదా నాకు తెలియాలి. ఈ రోజు ఓపెనింగ్ 200 కోట్లు పక్కా కొడతావని రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా ఏమైనా 1,00,000 కోట్ల వాళ్ళని ఒక 3,00,000 కోట్లు రావాలి పెట్టారు. ఇంత భక్తి సినిమాలో కొంచెం 2 రొమాంటిక్ సాంగ్స్ అయితే పెట్టారు. ప్రభాస్ క్యారెక్టర్ ఏ సినిమా చూసుకున్నా సరే, బుక్ మై షో ఏదైనా చూసుకున్నా మా బిఫోర్ డే మాత్రం అన్ని పచ్చడి పొలాలు అన్ని బుకింగ్స్ ఏం కనపడు. కానీ ఈ రోజు మాత్రం ఒక్క సీటు కూడా ఖాళీగా లేకుండా బుక్ అయిందంటే కేవలం ప్రభాస్ కట్టారు. లేకపోతే 10-20 మంది వచ్చేవాళ్ళు తప్పితే ఇంతమంది వస్తున్నారంటే ఫుల్ అయిందంటే కేవలం ప్రభాస్ వెళ్ళలేదు. ఆ 20 మినిట్స్ క్యారెక్టర్ చాలా వరకు ఓపెనింగ్ కి చాలా వరకు ఉపయోగపడింది. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అయితే సాధించారు ప్రభాస్ వల్లే అని చెప్పచ్చు. కథపరంగా కథ ఏం లేదు, మనకు అందరూ తెలిసింది కాదు. భక్త కన్నప్ప అంటే అందరికి తెలిసింది కాదు. కానీ స్టోరీ టెల్లింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. స్టోరీ మన అందరూ ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ టెల్లింగ్ చాలా డిఫరెంట్ ఉంది. అంటే మన డివోషన్ తో పాటు ఒక యాక్షన్, ఎలివేషన్, ఎమోషన్ అన్ని సినిమాలో కనిపించింది. ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు కొన్ని సీన్లు తీసేస్తే మాత్రం సూపర్ హిట్ అయ్యేది అనిపించింది. అది ఒక్కటి మైనస్ పాయింట్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. అంటే అక్కడ ద్వాపర యుగం అర్జునుడు కృష్ణుడు అక్కడ చూపించాడు. అర్జునుడు అంటే జస్ట్ ఒక మోహన్ లాల్ గారు డైలాగు జస్ట్ ఒక 1 minute to 2 minutes ఉన్నాడు మోహన్ లాల్. దానికోసమే ఆ యుగానికి మార్చాడు అనిపించింది. ఒక కనెక్షన్ అనేది ఉంది, రెండింటి కనెక్షన్ అనేది. అంటే విష్ణు ఒక తిన్నప్పగా ప్లస్ ద్వాపర యుగంలో ఉన్న అర్జునుడుగా మళ్ళీ స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యలో ప్రభాస్ గారి ఇంటర్వ్యూ తర్వాత అక్కడి నుంచి ఉంటుంది సినిమా. విష్ణు గారి మీద వాళ్ళు వచ్చారు సినిమాకి. సినిమా మొదలైనప్పటి నుంచి ట్రోల్స్ మొదలయ్యాయి. సినిమా వెళ్తున్న కొద్ది ట్రోల్స్ మొదలెడుతున్నారు. కానీ ఇచ్చాక నోర్లు లేచిన నోర్లు అన్ని మూసుకొని సైలెంట్ గా సినిమా చూడటం మొదలెట్టారు. ఈ అబ్బాయి ఏం సినిమా భయ. సినిమా ప్రభాస్ గారు ఎండ్ అయినప్పటి నుంచి సినిమా ఎండ్ అయ్యేంత వరకు కన్ను అటు సైడ్ వెళ్ళడే, కన్ను చూపు సినిమా వైపే చూస్తుంది. సినిమా సినిమా సినిమా. శివయ్యను ఆదరించి దయచేసి సినిమాకి వెళ్ళండి. టెంపుల్కి వెళ్తే మీ అందరికీ దర్శనం దొరుకుతుందని శివయ్య ఎంత ఆశిస్తారో ఈ సినిమాలో కూడా అంత దర్శనం ఇస్తారు మీకు శివయ్య. దయచేసి ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారి గురించి చెప్పట్లేదు. ఆయన వరల్డ్ స్టార్. ఆయన ఈ సినిమాని నిలబెట్టాడు. విష్ణు గారి కోసం కానీ సినిమా నిలబెట్టింది శివయ్యను మళ్ళీ గుర్తు చేశాడు. సో దయచేసి ఈ సినిమాని శివయ్య కోసం చూడండి, విష్ణు గారి కోసం కాదు,
మోహన్ బాబు గారి కోసం కాదు, మంచు ఫ్యామిలీ కోసం కాదు. మీరు ఈ సినిమాను శివయ్య కోసము కన్నప్ప కోసమే చూడండి. సినిమా చాలా 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 బాగుంది. ఉద్రాస్ ఏంటిగా మన ప్రభాస్ గారు అయితే చింపేశారండి. ఆయన థియేటర్ లోకి వచ్చినాక నా చెవుల్లో బ్లడ్ వచ్చింది అప్పుడు వెళ్ళాక. చాలా బాగా చేశారు రుద్ర మహర్షిగా. అలాగే మంచు విష్ణు గారు కూడా ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక అల్లు అర్జున్ లాగానే పాత్రలో పరకాయ ప్రదర్శన చేశారు కన్నప్ప పాత్ర. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ్ ముని మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు. అక్షయ్ కుమార్ గారు శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారండి. అలాగే శంకర్ మహాదేవన్ సాంగత్యం చాలా బాగా నచ్చింది. శివుడి పాట బడ్జెట్ 200 కోట్లు అయితే 500 కోట్లు అయితే చాలా స్పీడ్ గా వెళ్ళింది. చెప్పడం చాలా బాగా చేశారు. ఇంకా మంచు విష్ణు సినిమా ఒక 2 నిమిషాలు ఉంటారు చింపేశారు. ఇందులో ఒకే చాలా మంది హీరోలు ఉన్నారు. ప్రభాస్ గారు రావడం మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్టీఫెన్ గారు కొత్త మలయాళం ఇప్పుడు మోహన్లాల్ సినిమా చేశారు. తను కూడా చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్. ఫస్ట్ హాఫ్ క్రేజీ, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉండే కానీ ఫస్ట్ హాఫ్ క్రేజీ. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ వచ్చారు. అవును, ప్రభాస్ చాలా మంది సినిమా అవును ఆయన కోసం ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారు? 1000 నీతికి నిజం ఇంకోటి మంచు విషయాల్లో వాళ్ళు కల్మాసం లేదు కానీ వాళ్ళు ఏంటంటే ఏదైనా ముక్కు చూడిగా మాట్లాడే తత్వం. అలాంటి వాళ్ళని కొంతమంది ఏం చేస్తున్నారంటే తొక్కి పడేయాలని అవి ఇవి చేస్తున్నారు కదా. ఈ సినిమా కన్నప్ప చూడేది చూసి ఒక్కసారి తొక్కాలనుకున్నారా? చూడేది సనాతన ధర్మం అంటే ఏంటో కన్నప్ప చూడరాపై తెలుస్తుంది. కన్న గురించి చెప్పడం కాదు, మూవీ చూడండి. ప్రభాస్ అన్నాన్ని చూసి చెప్తున్నా, ఈ మూవీకి వచ్చే ప్రతి రూపాయి మా ప్రభాస్ అన్నని చెప్తున్నా. బరాబర్ ప్రభాస్ అన్న ఉన్నందుకే సినిమా హిట్. అండ్ 1000 కోట్లు కొడతావా లేదా అనేది నాకు తెలియదు. ఈ రోజు ఓపెనింగ్ 200 కోట్లు పక్కా కొడతావని రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా ఏమైనా 1,00,000 కోట్ల వాళ్ళు ఒక 3,00,000 కోట్లు రావాలి పెట్టారు. ఇంత భక్తి సినిమాలో కొంచెం 2 రొమాంటిక్ సాంగ్స్ అయితే పెట్టారు. ప్రభాస్ క్యారెక్టర్ ఏ సినిమా చూసుకున్నా సరే, బుక్ మై షో ఏదైనా చూసుకున్నా మా బిఫోర్ డే మాత్రం అన్ని పచ్చడి పొలాలు అన్ని బుకింగ్స్ ఏం కనపడవు. కానీ ఈ రోజు మాత్రం ఒక్క సీటు కూడా ఖాళీగా లేకుండా బుక్ అయిందంటే కేవలం ప్రభాస్ ఉంటుంది. లేకపోతే 10-20 మంది వచ్చేవాళ్ళు, తప్పితే ఇంతమంది వస్తున్నారంటే ఫుల్ అయిందంటే కేవలం ప్రభాస్ వెళ్ళలేదు. ఆ 20 మినిట్స్ క్యారెక్టర్ చాలా వరకు ఓపెనింగ్ కి చాలా వరకు ఉపయోగపడింది. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అయితే సాధించారు ప్రభాస్ వెళ్ళే అని చెప్పచ్చు. కథపరంగా కథ ఏం లేదు, మనకు అందరూ తెలిసింది కాదు. భక్త కన్నప్ప అంటే అందరికి తెలిసింది కాదు. మన స్టోరీ టెల్లింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. స్టోరీ మనందరూ ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ టెల్లింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే మన డివోషన్ తో పాటు ఒక యాక్షన్, ఎలివేషన్, ఎమోషన్ అన్ని సినిమాలో కనిపించింది. ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు కొన్ని సీన్ తీసేస్తే మాత్రం సూపర్ హిట్ అయ్యేది అనిపించింది. అదొకటి మైనస్ పాయింట్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. అంటే అక్కడ ద్వాపర యుగం అర్జునుడు కృష్ణుడు అక్కడ చూపించాడు. అర్జునుడు అంటే జస్ట్ ఒక మోహన్ లాల్ గారు డైలాగ్ ఒక జస్ట్ ఒక 1 minute 2 minutes ఉన్నాడు మోహన్ లాల్. దానికోసమే ఆ యుగానికి మార్చాడు అనిపించింది. ఒక కనెక్షన్ అనేది ఉంది, రెండింటి కనెక్షన్ అనేది. అంటే విష్ణు ఒక తెల్లప్పగా ప్లస్ ద్వాపర యుగంలో ఉన్న అర్జునుడుగా మళ్ళీ స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యలో ప్రభాస్ గారి ఇంట్రడ్యూస్ తర్వాత అక్కడ నుంచి ఉంటుంది సినిమా. విష్ణు గారి మీద వాళ్ళు వచ్చారు సినిమాకి. సినిమా మొదలైనప్పటి నుంచి ట్రోల్స్ మొదలయ్యాయి. సినిమా వెళ్తున్న కొద్ది ట్రోల్స్ మొదలెడుతున్నారు. కానీ ఇచ్చాక నోర్లు లేచిన నోర్లు అన్ని మూసుకొని సైలెంట్ గా సినిమా చూడటం మొదలెట్టారు. ఈ అబ్బాయి ఏం సినిమా భయ్యా. సినిమా ప్రభాస్ గారు ఎండ్ అయినప్పటి నుంచి సినిమా ఎండ్ అయ్యేంత వరకు కన్ను అటు సైడ్ వెళ్ళడే, కన్ను చూపు సినిమా వైపే చూస్తుంది. సినిమా సినిమా సినిమా. శివయ్యను ఆదరించి దయచేసి సినిమాకి వెళ్ళండి. టెంపుల్కి వెళ్తే మీ అందరికీ దర్శనం దొరుకుతుందని శివయ్య ఎంత ఆశిస్తారు.
ఇస్తారో ఈ సినిమాలో కూడా అంత దర్శనం ఇస్తారు మీకు శివయ్య. దయచేసి ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారి గురించి చెప్పట్లేదు. ఆయన వరల్డ్ స్టార్. ఆయన ఈ సినిమాని నిలబెట్టాడు. విష్ణు గారి కోసం కానీ ఈ సినిమా నిలబెట్టింది. శివయ్యను మళ్ళీ గుర్తు చేశాడు. సో దయచేసి ఈ సినిమాని శివయ్య కోసం చూడండి, విష్ణు గారి కోసం కాదు, మోహన్ బాబు గారి కోసం కాదు, మంచు ఫ్యామిలీ కోసం కాదు. మీరు ఈ సినిమాను శివయ్య కోసము, కన్నప్ప కోసమే చూడండి. సినిమా చాలా 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 బాగుంది. సెయింట్ గా మన ప్రభాస్ గారు అయితే చింపేశారండి. ఆయన థియేటర్ లోకి వచ్చినాక నా చెవుల్లో బ్లడ్ వచ్చింది అరుపులు వెళ్ళాక. చాలా బాగా చేశారు రుద్ర మహర్షిగా. అలాగే మంచు విష్ణు గారు కూడా ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక అల్లు అర్జున్ లాగానే పాత్రలో పరకాయ ప్రదర్శన చేశారు కన్నప్ప పాత్ర. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ ముని మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు. అక్షయ్ కుమార్ గారు శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా, ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారండి. అలాగే శంకర్ మహాదేవన్ సాంగ్ అంతా చాలా బాగా నచ్చింది. శివుడి పాట బడ్జెట్ 200 కోట్లు అయితే 500 కోట్లు అయితే చాలా స్పీడ్ గా వెళ్ళింది. చెప్పడం చాలా బాగా చేశారు. ఇంకా మంచు విష్ణు సినిమా ఒక 2 నిమిషాలు ఉంటారు చింపేశారు. ఇందులో ఒకే చాలా మంది హీరోలు ఉన్నారు. ప్రభాస్ గారు రావడం మ్యూజిక్ చాలా బాగుంది. స్టీఫెన్ గారు కొత్త మలయాళం ఇప్పుడు మోహన్ లాల్ సినిమా చేశారు. తను కూడా చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్. ఫస్ట్ హాఫ్ క్రేజీ, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉండే కానీ ఫస్ట్ హాఫ్ క్రేజీ. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ వచ్చారు. అవును, ప్రభాస్ చాలా మంది సినిమా అవును ఆయన కోసం ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారు? 1000 నీతికి ఇంకోటి మంచు ఇష్టన్నా వాళ్ళు కల్మాసం లేదు కానీ వాళ్ళు ఏంటంటే ఏదైనా ముక్కు చూడిగా మాట్లాడే తత్వం. అలాంటి వాళ్ళని కొంతమంది ఏం చేస్తున్నారంటే తొక్కి పడేయాలని అవి చేస్తున్నారు కదా. ఈ సినిమా కన్నప్ప చూడేది చూసి ఒకసారి తొక్కాలనుకున్నారా? చూడేది సనాతన ధర్మం అంటే ఏంటో కన్నప్ప చూడరా పై తెలుస్తుంది. కన్న గురించి చెప్పడం కాదు, మూవీ చూడండి. ప్రభాస్ అన్నాన్ని చూసి చెప్తున్నా, ఈ మూవీకి వచ్చే ప్రతి రూపాయి మా ప్రభాస్ అన్నని చెప్తున్నా. బరాబర్ ప్రభాస్ అన్న ఉన్నందుకే సినిమా హిట్. అండ్ 1000 కోట్లు కొడతావా లేదా నాకు తెలియాలి. ఈ రోజు ఓపెనింగ్ 200 కోట్లు పక్కా కొడతావని రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా ఏమన్నా 1,00,000 కోట్ల వాళ్ళని ఒక 3,00,000 కోట్లు రావాలి పెట్టారు. ఇంత భక్తి సినిమాలో కొంచెం 2 రొమాంటిక్ సాంగ్స్ అయితే పెట్టారు. ప్రభాస్ క్యారెక్టర్ ఏ సినిమా చూసుకున్నా సరే, బుక్ మై షో ఏదైనా చూసుకున్నా మా బిఫోర్ డే మాత్రం అన్ని పచ్చడి పొలాలు అన్ని బుకింగ్స్ ఏం కనపడదు. కానీ ఈ రోజు మాత్రం ఒక్క సీటు కూడా ఖాళీగా లేకపోతే బుక్ అయిందంటే కేవలం ప్రభాస్ ఉంటుంది కదా. లేకపోతే 10-20 మంది వచ్చేవాళ్ళు, తప్పితే ఇంతమంది వస్తున్నారంటే ఫుల్ అయిందంటే కేవలం ప్రభాస్ వెళ్ళలేదు. ఆ 20 మినిట్స్ క్యారెక్టర్ చాలా వరకు ఓపెనింగ్ కి చాలా వరకు ఉపయోగపడింది. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అయితే సాధించారు ప్రభాస్ వల్లే అని చెప్పచ్చు. కథ ఏంటో మనకు అందరూ తెలిసింది కాదు. భక్త కన్నప్ప అంటే అందరికి తెలిసింది కాదు. కానీ స్టోరీ టెల్లింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. స్టోరీ మన అందరూ ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ టెల్లింగ్ చాలా డిఫరెంట్ ఉంది. అంటే మన డివోషన్ తో పాటు ఒక యాక్షన్, ఎలివేషన్, ఎమోషన్ అన్ని సినిమాలో కనిపించింది. ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు కొన్ని సీన్ తీసేస్తే మాత్రం సూపర్ హిట్ అయ్యేది అనిపించింది. అది ఒక్కటి మైనస్ పాయింట్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. అంటే అక్కడ ద్వాపర యుగం అర్జునుడు కృష్ణుడు అక్కడ చూపించాడు. అర్జునుడు అంటే జస్ట్ ఒక మోహన్ లాల్ గారు డైలాగు జస్ట్ ఒక 1 minute to 2 minutes ఉన్నాడు మోహన్ లాల్. దానికోసమే ఆ యుగానికి మార్చాడు అనిపించింది. ఒక కనెక్షన్ అనేది ఉంది, రెండింటి కనెక్షన్ అనేది. అంటే విష్ణు ఒక తిన్నప్పగా ప్లస్ ద్వాపర యుగంలో ఉన్న అర్జునుడుగా మళ్ళీ స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యలో ప్రభాస్ గారి తర్వాత అక్కడ నుంచి ఉంటుంది సినిమా. విష్ణు గారి మీద వాళ్ళు వచ్చారు సినిమాకి. సినిమా మొదలైనప్పటి నుంచి ట్రోల్స్ మొదలయ్యాయి. సినిమా వెళ్తున్న కొద్ది ట్రోల్స్ మొదలెడుతున్నారు. కానీ ఇచ్చాక నోర్లు లేచిన నోర్లు అన్ని మూసుకొని సైలెంట్ గా సినిమా చూడటం మొదలెట్టారు. ఈ అబ్బాయి ఏం సినిమా పైన సినిమా ప్రభాస్ గారు ఎండ్ అయినప్పటి నుంచి సినిమా ఎండ్ అయ్యేంత వరకు కన్ను అటు సైడ్ వెళ్ళదు,
కనుచూపు సినిమా వైపే చూస్తుంది. సినిమా సినిమా సినిమా. శివయ్యను ఆదరించి దయచేసి సినిమాకి వెళ్ళండి. టెంపుల్కి వెళితే మీ అందరికీ దర్శనం దొరుకుతుందని శివయ్య ఎంత ఆశిస్తారో ఈ సినిమాలో కూడా అంత దర్శనం ఇస్తారు మీకు శివయ్య. దయచేసి ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారి గురించి చెప్పట్లేదు. ఆయన వరల్డ్ స్టార్. ఆయన ఈ సినిమాని నిలబెట్టాడు. విష్ణు గారి కోసం కానీ ఈ సినిమా నిలబెట్టింది శివయ్యను మళ్ళీ గుర్తు చేశాడు. సో దయచేసి ఈ సినిమాని శివయ్య కోసం చూడండి, విష్ణు గారి కోసం కాదు, మోహన్ బాబు గారి కోసం కాదు, మంచు కాదు. మీరు ఈ సినిమాను శివయ్య కోసము, కన్నప్ప కోసమే చూడండి. సినిమా చాలా 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 బాగుంది. సినిమా